అమరావతి నిలిస్తే చంద్రబాబు గెలిస్తే ఇంద్రకీలాద్రికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటామని శపథం చేసిన రాజధాని మహిళలు ఎట్టకేలకు మొక్కు చెల్లించుకున్నారు. రాజధాని గ్రామాల నుంచి పాదయాత్రగా తరలివచ్చిన మహిళలు, రైతులు కనకదుర్గమ్మకు చీర, సారే, పొంగళ్లు సమర్పించారు. 3 రాజధానుల పేరుతో అమరావతిని ధ్వంసం చేసిన వైకాపాకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, కూటమి ప్రభుత్వంలో రాజధానితో పాటు రాష్ట్రాభివృద్ధి పరుగులు తీస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి ఉద్యమంలో మహిళలదే కీలక పాత్ర. ముందుండి రాజధాని ఉద్యమాన్ని నడిపింది వాళ్లే. అప్పట్లో కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుందామని బయలుదేరితే పోలీసులు పాశవికంగా దాడి చేశారు. ముళ్ల కంచెలు, పోలీసు ఆంక్షలు, లాఠీచార్జీతో రెచ్చిపోయారు. అయినా వెరవకుండా పోరాటం సాగించారు. కాల పరీక్షకు నిలిచి చివరికి ధర్మమే గెలిచింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. మళ్లీ రాజధాని అమరావతి కలకళ్లాడుతోంది. రాజధాని ప్రాంతంలో మళ్లీ పనులు మొదలయ్యాయి. దీంతో అమరావతి మహిళలు, రైతుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో అమరావతికి మళ్లీ కొత్త కళ రావడంతో ఇన్నాళ్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మ దయ ఉంది కాబట్టే ఈరోజు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. ఎప్పుడైతే ఈ వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుని మా మీద దమనకాండ చేయాలని చూసిందో అప్పుడు కూడా అమ్మకే మొరబెట్టుకోవాలని వెళ్ళినప్పుడు కూడా పోలీసులతోటి లాఠీ చార్జ్ చేయించి మా రక్తాన్ని కళ్ళ చూసింది. అదే అమ్మ దయ ఉంది కాబట్టే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పి 5 కోట్ల ఆంధ్రుల్ని ఏకతాటి నిలబెట్టింది. కాబట్టి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. మేము 2 సార్లు గత గవర్నమెంట్లో 2 సార్లు పాదయాత్రగా వెళ్ళి మా అమ్మకు మొరపెట్టుకుందాం అనుకున్నాం. కానీ 2 సార్లు కూడా గత ప్రభుత్వం మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం చక్కగా విజయవంతంలో నడవాలని, అదేవిధంగా ఈ రాజధాని కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇదంతా అమ్మ దయ వల్లే. అమరావతి రైతులు, ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతులను ఎంత హింసకి గురి చేశారు. మహిళలను కూడా చూడకుండా రోడ్డు మీద పడి ఈడ్చి అమ్మవారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంటే లాఠీలు జులిపించి మగ పోలీసులు సైతం మా మీద ఎంత అరాచకానికి గురి చేశారని ప్రజలంతా చూశారు. ఒక్క మా మీదే కాదు, రాష్ట్ర ప్రజలందరి మీద చేశారు. కానీ వాళ్ళకి కూడా 11 సీట్లు వచ్చినాయి. 1,30,00,000 మంది ఓటేశారు. వాళ్ళని వేడుకుంటున్నాం, అయ్యా గత 5 సంవత్సరాల నుంచి రాక్షస పాలన జరిగింది. దానికి ఎంత ప్రజలు బాధపడ్డారో మీరు గుర్తుంచుకోండి. ఇంకా ముందు ఎప్పుడు రాక్షసులకి దయచేసి సపోర్ట్ చేయొద్దు. ఇప్పుడు కూడా మీరు పొరపాటు చేసి ఆ ఓట్లేశారు. తెల్లవారుజామునే తుళ్లూరు శిబిరం నుంచి బయలుదేరిన రైతులు, మహిళలు సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి కరకట్ట, ప్రకాశం బ్యారేజీ మీదుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. కాలినడకన కనకదుర్గమ్మ చెంతకు చేరి చీర, సారే, పొంగళ్లు సమర్పించారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ రాజధాని వాసులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలన్న తమ ఆకాంక్షను అమ్మవారు నెరవేర్చారంటూ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి వైపు మళ్ళాలని చెప్పి ఈ అమరావతికి మేము రాజధానికి ఇచ్చినప్పుడు మమ్మల్ని అడుగు ముందుకేయనీయకుండా రోడ్డు మీద దమనకాండ చేసేవాళ్ళు. కానీ ఇవాళ 5 కోట్ల ప్రజలకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే ఒక్క ఓటు ద్వారా రాష్ట్రాన్ని కాపాడారు ప్రజలంతా. 2020 జనవరి 10 అదొక చీకటి రోజు అండి. మాకు చరిత్రలో మేము ఎప్పటికీ మర్చిపోలేము ఆ రోజుని. కన్న తల్లి లాంటి భూములు మేము రాష్ట్ర రాజధాని కోసం ఇస్తే 3 ముక్కలతో మమ్మల్ని వేధించినందుకు అమ్మవారికి మొరపెట్టుకుందామని వెళ్తే ఆ రోజు అసలు ఒక దమనకాండే. ఎక్కడెక్కడి నుంచో పులివెందుల నుంచి కూడా పోలీసులు అని వాళ్ళు, అసలు పోలీసులు కాదు అలాంటి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి మా మీద దమనకాండ చేసి స్టేషన్లకి ఈడ్చుకెళ్లారు. అసలు ఆ స్టేషన్ల ఊర్ల పేర్లు కూడా తెలియదు. రాజధాని కట్టకుండా 70% పూర్తయిన రాజధానిని విధ్వంసం చేయడం మొదలుపెట్టారు. మేము అప్పుడే వేడుకున్నాం అమ్మవారిని, అమ్మ ఈ దుష్ట పరిపాలన అంతమైపోవాలి, ఈ రాష్ట్రం మంచి పరిపాలన రావాలి. ఆ రోజు మళ్ళీ మీ కొండకొచ్చి మేము మొక్కులు చెల్లించుకుంటాం అనుకున్నాం. అప్పటి ప్రభుత్వం అనాలోచితమైన నిర్ణయం తీసుకుంటే ఈ అమరావతి రాజధాని నిలబడే చేయమని మాకు గత్యంతరం లేక ఆ అమ్మవారే దయాని, ఆ అమ్మ దయ కోసం పాదయాత్ర మొదలు పెడితే కర్కశత్వంతో నిండినటువంటి పోలీసులు, వైసీపీ ప్రేరేపిత పోలీసులు దారుణంగా మహిళలని చూడకుండా దురదృష్టకరమైనటువంటి దమనకాండ ఆ రోజు ప్రభుత్వం కొనసాగించింది. అమరావతిని, రాష్ట్రాన్ని చల్లగా చూడాలని అమ్మవారిని రాజధాని మహిళలు వేడుకున్నారు.